వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ వెజ్. ఈరోజు మనం ఇంట్లోనే కూల్గా కోల్డ్ కాఫీ ఎలా తయారు చేయాలో చూద్దాము. సమ్మర్లో కాఫీ లవర్స్కి ఇది చాలా సూపర్ టేస్ట్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్లో మనం ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 టీ స్పూన్స్ ఇన్స్టెంట్ కాఫీ వేసుకోండి. అది ఏదైనా సరే 2 టీ స్పూన్స్ వేసుకున్న తర్వాత అందులో అగైన్ 2 టీ స్పూన్స్ షుగర్ వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, షుగర్ ఇష్టపడే వాళ్ళు. దీంట్లో ఒక 50 ml వాటర్, కొంచెం వామ్ వాటర్ అయితే బెటరు, మరీ కోల్డ్ వాటర్ పోయొద్దు. తర్వాత దీన్ని బ్లెండ్ చేసుకోండి. ఎలా చేసుకోవాలంటే స్మూత్ ఫోర్త్ టెక్స్చర్ రావాలి ఇట్లా మనకి, ఓకేనా? అప్పటి వరకు కొంచెం బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు బ్లెండర్ జార్ తీసుకుని ఒక 4 to 5 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. మీ ఇష్టం, మీ చల్లదనాన్ని బట్టి మీరు ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. సో మినిమం అయితే 4 అయితే వేసుకోండి. తర్వాత చల్లగా కోల్డ్ మిల్క్ ఒక 300 to 400 ml తీసుకోండి. అందులో మనం ఇందాక రెడీ చేసుకున్న కాఫీ టెక్స్చర్ ఉంది కదా, అది వేసేసుకోండి. సో పైన కొంచెం ఉంచుకోండి తర్వాత మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసాక ఒక 20 to 30 seconds బ్లెండ్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంత సింపుల్గా కోల్డ్ కాఫీ రెడీ చేశారు చూడండి. సో ఎంత చల్లగా ఉంటే అంత సూపర్ టేస్ట్. బయట అయితే చాలా కాస్ట్లీ కదా ఈ కోల్డ్ కాఫీస్. ఇంట్లో మనం ఎంత సింపుల్గా చేసుకున్నాము. సో పైన ఈ మిగిలిన 4th వచ్చేసి కాఫీ 4th కావాలంటే పైన కొంచెం మనం కాఫీ పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు దీనిపైన. ఇంకొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు చాక్లెట్ ఫ్లేవర్ కూడా కొంచెం వేసుకుంటారు, అది మీ ఇష్టం ఇంకా. సో ఇదైతే టేస్ట్ చేశానండి, అమేజింగ్ టేస్ట్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో టేస్టీ రెసిపీతో కలుద్దాం. బాయ్.